హాయ్ ఫ్రెండ్స్, ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ముంచుకొస్తోంది. ఈ టోర్నమెంట్లో భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. ఫిబ్రవరి 19 నుండి ఈ పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం 8 జట్లు కప్ కోసం పోరాడుతున్నాయి. అయితే భారత్ గ్రూప్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టులో ఎవరెవరు ఆడనున్నారన్న దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఖరారైంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను అతని నేతృత్వంలోనే ఆడనున్నట్లు ప్రకటించారు కూడా. కానీ టెస్టుల్లో వెనుకబడిన భారత్ ఇప్పుడు క్వాలిఫై అవుతుందా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. ఇది ఇలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఎలా ఎంపిక చేస్తారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండడం దాదాపు ఖాయం. అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగా వినిపిస్తోంది. అతడే శ్రేయస్ అయ్యార్. గత కొన్ని రోజులుగా ఈ ఆటగాడు టీమిండియాలో లేడు. భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీను సెంచరీతో మెరిశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లో ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై శ్రేయస్ అయ్యర్ 133 బంతుల్లో 137 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి 12. అయితే బీసీసీఐ సెలెక్టర్ కమిటీ ఒక రోజు ముందుగా అంటే జనవరి 11న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.